ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ చికెన్ కీమా వడలు. ఈ రెసిపీకి పచ్చెనపప్పుని చికెన్ని యూస్ చేస్తాం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ రెసిపీకి ముందుగా 2 కప్పుల పచ్చెనపప్పుని వాటర్లో ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని మంచిగా వాష్ చేసి అల్లం, చిన్నులపాయి, పసుపు, ఉప్పు వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ని మిక్సీలో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చెనపప్పును కూడా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. ఒక గుప్పెడు పచ్చెనపప్పు పక్కన ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చెనపప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తరిగి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చెనపప్పు, ఇంగువ, సాల్ట్, రుచికి సరిపడినంత, గరం మసాలా, మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కీమాను కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మసాలాని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ముద్దలా పక్కన ఉంచుకోవాలి. మరో పక్క కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు ఈ ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన వడలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో తెలుసు కదా ఫ్రెండ్స్, అలాగా చేసుకొని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమే. నేనైతే వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ వడలని మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, పైన కుక్ అయినట్టు ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వడలు ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరందరూ ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆ వీడియో కంపల్సరీగా చేసి మీకు వీడియో పెడతాను. ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.